లోకల్ ట్రైన్ అంటే అందరికీ గుర్తొచ్చేది గాలి చొరబడిని రద్దీ, వేలాడుతూ చేసే ప్రయాణాలు, ప్రాణాలు తీసేలా స్టంట్లు. అయితే ఇక నుంచి ఈ కష్టాలకు ఇండియన్ రైల్వే చెక్ పెట్టేలా ఒక అద్భుతమైన ప్రయోగానికి తెరలేపింది. ఏసీ రైలు కాకపోయినా ఆటోమేటిక్ డోర్లు మూసుకునే సరికొత్త లోకల్ రైల్ పట్టాలెక్కబోతోంది. తక్కువ ఖర్చుతోనే విమానం లాంటి భద్రతను సామాన్యులకు అందించబోతోంది. ఖరీదైన ఏసీ లోకల్ రైలుకే ఆటోమేటిక్ డోర్ల సదుపాయం ఉంటుంది. లోకల్ ట్రైన్లకు డోర్లు ఉండవు. దీనివల్ల రద్దీ సమయాల్లో రైళ్లు కిక్కిరిసిపోయిన సమయంలో చాలా మంది ప్రయాణికులు ఎగ్జిట్ దగ్గరే వేలాడుతూ ఉంటారు. ముంబై సబర్బన్ రైళ్లలో ఇది నిత్యకృత్యం. ఇలా వేలాడుతూ చేసే ప్రయాణాల వల్ల చాలా మంది ప్రయాణికులు రైలు నుంచి జారిపడి ప్రాణాలు కోల్పోతున్నారు. దీంతో తొలిసారిగా భారత రైల్వే సాధారణ తరగతి ప్రయాణికుల కోసం కూడా నాన్ ఏసీ ఆటోమేటిక్ డోర్ రైలును సిద్ధం చేసింది. రైలు కదలగానే డోర్లు వాటంతటవే మూసుకుంటాయి. దీంతో జారిపడే ప్రమాదాలకు పూర్తిగా చెక్ పడనుంది. ప్రయాణికుల భద్రతే లక్ష్యంగా ఇండియన్ రైల్వే ఇప్పుడు ఈ నిర్ణయం తీసుకుంది. ఏసీ రైలు కాకపోవడంతో డోర్లు మూసి ఉంటే లోపల ఉక్కపోత లేకుండా ఇంజనీర్లు సరికొత్త టెక్నాలజీని ఉపయోగించారు. ఫోర్స్డ్ వెంటిలేషన్ సిస్టమ్ అనే అధునాతన టెక్నాలజీని వాడారు. ఈ సిస్టమ్ రైలు కదిలినా ఆగినా నిరంతరం బయట నుంచి స్వచ్ఛమైన గాలిని కోచ్లోకి పంపింగ్ చేస్తుంది. దీనివల్ల సాధారణ లోకల్ రైళ్ల కంటే ఈ కొత్త రైలు లోపల వాతావరణం చాలా చల్లగా ఉంటుంది. చెన్నైలోని ఇంటిగ్రల్ కోచ్ ఫ్యాక్టరీలో ఈ సరికొత్త రైలు రేకును అత్యంత ప్రతిష్టాత్మకంగా తయారు చేశారు. త్వరలోనే ముంబై సబర్బన్ ట్రాక్లపై దీన్ని ప్రయోగాత్మకంగా పరీక్షించనున్నారు. ప్రయాణికుల ఫీడ్బ్యాక్ ఆధారంగా మరిన్ని మార్పులు చేయనున్నారు. కేవలం ఆటోమేటిక్ డోర్లు మాత్రమే కాకుండా మరిన్ని హంగులు దిద్దారు. అత్యవసర సమయంలో ప్రయాణికులు నేరుగా గార్డు లేదా మోటార్ మ్యాన్తో మాట్లాడేలా టాక్ బ్యాక్ సిస్టమ్ను ఏర్పాటు చేశారు. రాబోయే స్టేషన్ల వివరాలను ఎప్పటికప్పుడు స్క్రీన్లపై చూసేలా జీపీఎస్ ట్రాకింగ్ను అమర్చారు. పాత రైళ్లలా కాకుండా ఇందులో మరింత సౌకర్యవంతమైన సీట్లు, ఎల్ఈడీ లైటింగ్తో కోచ్లు విలాసవంతంగా కనిపిస్తాయి. ఏసీ లోకల్ టికెట్ ధరలు ఎక్కువగా ఉండడం వల్ల సామాన్యులు వాటిని ఆశ్రయించలేకపోతున్నారు. కానీ ఈ కొత్త రైలు టికెట్ ధరలు సాధారణ ఫస్ట్ క్లాస్ లేదా సెకండ్ క్లాస్ ఛార్జీలకు దగ్గరగానే ఉండే అవకాశం ఉంది. తక్కువ ఖర్చుతోనే ఏసీ రైలు స్థాయి భద్రతను సామాన్యుడికి చేర్చాలని ఇండియన్ రైల్వే భావిస్తోంది. देखिए, जिस तरह से माननीय मंत्री महोदय ने ये मुंबईकरों के लिए सुरक्षित और संरक्षित यात्रा के लिए इसका प्रावधान किया है, उसी क्रम में आईसीएफ के द्वारा इस रेक को बनाया गया है। ये 12 कोच वाला जो रेक बनाया गया है आईसीएफ के द्वारा, इस कोच में सबसे पहली खासियत, जैसा कि आपने बताया, कि इसमें स्वयंचलित दरवाजे हैं, जिसके चलते सुरक्षा और संरक्षा में भरकस वृद्धि होगी। इसी के साथ में यात्रियों को किसी भी परेशानी का सामना करना पड़े, इसको ध्यान में रखते हुए इसके जो दोनों दरवाजे दिए गए हैं, इन दरवाजों में लगभग 2/3 भाग पे लोअर का अरेंजमेंट किया गया है, जिनके चलते हवा के आवागमन को किसी प्रकार की परेशानी नहीं होगी। इसके अलावा इसमें रूफ माउंटेड वेंटिलेशन सिस्टम भी लगाया गया है। इस रूफ माउंटेड वेंटिलेशन सिस्टम की जो कैपेसिटी है वो 10,000 क्यूबिक मीटर्स प्रति घंटा इतनी है। इसके चलते और हर कोच में ऐसे 2 यूनिट्स लगाए गए हैं, जिनके चलते हम लोगों के लिए इसमें ऑक्सीजन की मात्रा मेंटेन करना आसान रहेगा। इसके अलावा इसमें तीसरी महत्वपूर्ण चीज़ जो की गई है वो वेस्टिब्यूल्ड कोचेस की है। इसमें 6+3+3 ऐसे 3 भागों में इस कोच को, इस रेक को वेस्टिब्यूल्ड किया गया है। इनके चलते यात्रियों की जो भीड़ है उसका समायोजन हम लोग निश्चित तरीके से कर पाएंगे। हम इसके अलावा जो बाकी के बदलाव है उनमें मुख्यत्वे करके जो खिड़की की लंबाई है, जो खिड़कियां इसमें उपलब्ध थी, उनकी जो लंबाई है। ప్రస్తుతం ట్రయల్ నిర్వహించే ఈ సరికొత్త రైలు విజయవంతమైతే త్వరలో ఈ రైళ్లు అన్ని మార్గాల్లోనూ అందుబాటులోకి వచ్చే అవకాశం ఉంది. ప్రజల భద్రతకు ఈ కొత్త రైళ్లు పెద్దపీట వేస్తాయని రైల్వే అధికారులు చెబుతున్నారు.